ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. సో ప్రపంచవ్యాప్తంగా గమనించుకుంటే మనకి డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. ఫార్చునేట్లీ మనకి టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనగా ఉన్న ఇన్సులిన్ ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం ఆర్ ఉన్న ఇన్సులినే సరిగ్గా పనిచేయకపోవడం. వీటికి ప్రథమ కారణం ఏంటంటే ఓవర్ వెయిట్ ఆర్ ఊబకాయం. ఎందుకంటే క్వాంటిటీ ఆఫ్ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఎఫెక్టివ్గా ఉండడం ఆర్ ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం. ఇంకొకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే ఇన్సులిన్ ఉన్నా కానీ అది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయలేకపోవడం. వీటికి మెయిన్ రీజన్ ఊబకాయం. సో అలాగే టైప్ 1 డయాబెటీస్ అంటే కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ ద రెగ్యులేటరీ హార్మోన్ ఫర్ షుగర్ లెవెల్స్. అయితే ఈ కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ అది టైప్ 2 డయాబెటీస్కి లీడ్ చేస్తుంది. ఇది మేజర్ డిఫరెన్సెస్. సో టైప్ 2 డయాబెటీస్ యూజువలీ అక్వైర్డ్, అంటే మన లైఫ్ స్టైల్ ప్రకారం వచ్చేది. ఏదైతే టైప్ 1 డయాబెటీస్ అంటామో పుట్టుకతో సాధారణంగా ఏదైతే లోపాల వల్ల మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ లేక కంప్లీట్గా జీరో ఇన్సులిన్ వల్ల ప్రజెంట్ అయ్యేది. ఇది మేజర్ డిఫరెన్సెస్ టైప్ 1 అండ్ టైప్ 2కి.